గ్రో విత్ మీ సిరీస్లో ఈసారి నువ్వులతో మైక్రోగ్రీన్స్ని పెంచుకోవడం చూపిస్తాను. హలో అండి, వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. మైక్రోగ్రీన్స్ని నేను తెల్ల నువ్వులతో పెంచుతున్నాను. మైక్రోగ్రీన్స్ కోసం పాలిష్ పట్టని నువ్వులను తీసుకోవాలి. ఈ రెండు కూడా తెల్ల నువ్వులే, కాకుంటే కొంచెం బ్రౌన్ షేడ్లో ఉన్నాయి కదా, ఇవేమో పాలిష్ పట్టని తెల్ల నువ్వులు. బాగా తెల్లగా ఉన్నాయి కదా, ఇవేమో పాలిష్ పట్టిన తెల్ల నువ్వులు. ఈ తెల్ల నువ్వులతోనే కాదు, నల్ల నువ్వులతో కూడా మైక్రోగ్రీన్స్ని పెంచుకోవచ్చు. కాకుంటే పాలిష్ పట్టని ఇలాంటి రా నువ్వులనే మైక్రోగ్రీన్స్ని పెంచుకోవడానికి తీసుకోవాలి. ఇలా మైక్రోగ్రీన్స్లా పెంచుకోవడానికి ఆర్గానిక్గా పండించిన నువ్వులను తీసుకుంటే మంచిది. ఈ మైక్రోగ్రీన్స్ని పెంచుకోవడానికి నేను హైట్ తక్కువగా ఉండే ప్లాస్టిక్ బాక్స్ని తీసుకున్నాను. దీనికి డ్రైన్ హోల్స్ కూడా లేవు. ఫస్ట్ ఒక 2 నార్మల్ పేపర్స్ని ఈ బాక్స్ సైజులోనికి మడుచుకొని ఈ బాక్సులో అన్ని వైపులా సమానంగా ఉండేటట్లు ఇలా సెట్ చేసుకోవాలి. తరువాత ఒక 3 టిష్యూ పేపర్స్ని ఈ నార్మల్ పేపర్స్ పైన ఇలా సెట్ చేసుకోవాలి. ఈ పేపర్స్ని బాక్స్లో ఇలా సెట్ చేసుకున్న తరువాత ఈ పేపర్స్ అన్నీ తడిచేటట్లు కొంచెం వాటర్ని పోసుకోవాలి. ఈ పేపర్స్ మధ్యలో ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలి. పైన ఉన్న ఈ టిష్యూ పేపర్స్తో పాటు క్రింద ఉన్న నార్మల్ పేపర్స్ కూడా పూర్తిగా తడవాలి. ఈ పేపర్స్ అన్నీ పూర్తిగా తడిచాక ఈ బాక్సులోని ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని పూర్తిగా వంచేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ పాలిష్ పట్టని నువ్వులని మరీ చిక్కగా కాకుండా అలా అని మరీ పల్చగా కూడా కాకుండా ఇలా చల్లుకోవాలి. ఈ నువ్వులు బాక్స్ అంతా ఈవెన్‌గా ఉండేట్లు చూసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక వీటిని ఇలా ఫింగర్స్‌తో ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ నువ్వులు టిష్యూ పేపర్స్‌కి అతుక్కొని పోతాయి. ఇక ఈ నువ్వుల పైన అలాగే బాక్స్ క్యాప్ పైన కూడా ఇలా కొంచెం వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకొని ఈ క్యాప్‌ని బాక్స్ పైన యాజ్ ఇట్ ఈజ్‌గా పెట్టుకొని ఈ బాక్స్‌ని డార్క్‌గా ఉండే ఒక షెల్ఫ్‌లో పెట్టుకోవాలి. రేపు మరలా ఇదే టైంకి నెక్స్ట్ అప్డేట్‌తో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.